వెస్ట్ ఏషియా వార్, పశ్చిమాసియాలో అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్పై జరుపుతున్న యుద్ధం గ్లోబల్ ఎకనామిక్ ఇంప్లికేషన్స్లో ఒకవైపు డాలర్ వాల్యూ పెరుగుతోంది. కారణం వార్ ఫీల్స్ డిమాండ్ ఫర్ డాలర్స్. నేను ఇంకో వీడియోలో చాలా వివరంగా చెప్పాను, ఇప్పటికే పోస్ట్ చేశాను. యుద్ధ సమయంలో డాలర్ విలువ ఎందుకు పెరుగుతుంది అని. కారణం ఆయుధాల వ్యాపారం అంతా డాలర్లో జరుగుతుంది. ఆయిల్ ప్రైసెస్ బాగా పెరిగాయి. ఆయిల్ వ్యాపారం అత్యధికంగా డాలర్లో జరుగుతుంది ఈవెన్ టుడే. అందువల్ల డాలర్కు డిమాండ్ పెరిగి వార్ టైంలో డాలర్ వాల్యూ పెరుగుతుంది. కానీ అదే సమయంలో డాలర్ పైన విశ్వాసం సన్నగిల్లుతోంది. డాలర్ కాకుండా ఇతర మార్గాల ద్వారా ట్రేడ్ జరుపుకోవడం వైపుగా దేశాలు ఆలోచిస్తున్నాయి. ఈ రెండు సైమల్టేనియస్గా జరుగుతున్న పరిణామాలు. అంటే దెర్ ఇస్ ఏ ఇంక్రీజింగ్ ట్రెండ్ టువర్డ్స్ డీడాలరైజేషన్. ఇప్పటికిప్పుడు డీడాలరైజేషన్ సాధ్యం కాకపోవచ్చు కూడా, కానీ బట్ దెర్ ఇస్ ఎ క్లియర్ ట్రెండ్ టువర్డ్స్ గివింగ్ అప్ డిపెండెన్స్ ఆన్ డాలర్. డాలర్పై ఆధారపడడం తగ్గించుకోవడం మొదలైంది. మీకు తాజాగా 7 yearsగా ఇరాన్ నుంచి మన దేశం ఆయిల్ కొంటలేదు. ఇప్పుడు ఫస్ట్ టైం మళ్ళీ ఇరాన్ పైన అమెరికా శాంక్షన్స్ ఎత్తివేసిన నేపథ్యంలో ఈ వార్ వల్ల ఎనర్జీ ప్రైసెస్ పెరగడం వల్ల ఇరాన్ నుంచి ఆయిల్, ఎల్పిజి కొంటున్నాం. దానికి మనం రూపీస్లోనే చెల్లిస్తున్నాం. సో ఇండియా ఇరాన్ ట్రేడ్ రూపీస్లో జరుగుతుంది. అంటే మనం రూపాయలు చెల్లిస్తాం, వాళ్ళు మళ్ళీ ఈ రూపాయలను వాడుకొని ఇండియా నుంచే వస్తువులు కొంటారు. ఇదే పరిస్థితి 2022 ఉక్రెయిన్ వార్ తర్వాత కూడా జరిగింది. రష్యన్ ఆయిల్ పైన అమెరికా, యూరప్ తీవ్రమైన ఆంక్షలు పెట్టింది. ఫలితంగా రష్యా నుంచి ఆయిల్ కొన్న మనం ఆపలేదు, ఇండియా కూడా కొంటూ వచ్చింది. దానికి ఎక్కువ భాగం రూపీ రూబుల్ అగ్రిమెంట్లో నడిచింది. అలాగే చైనా చాలా యాక్టివ్గా పెట్రో డాలర్కు పోటీగా ముందుకు తెస్తుంది. మా పెట్రో డాలర్ అంటే పెట్రోలియం ట్రేడ్ ఇన్ డాలర్స్. ఇది 70sలో అమెరికాకు, సౌదీ అరేబియాకు కుదిరిన ఒప్పందంతో ప్రారంభమైంది. ఈ పెట్రో డాలర్ ఇవాళ డాలర్ ఆధిపత్యానికి మూలం. సో చైనా వ్యూహాత్మకంగా పెట్రో యువాన్ను ప్రొజెక్ట్ చేస్తోంది. మీకు తాజాగా చైనా ఇరాన్ నుంచి కొంటున్న 90% ఇరాన్ ఆయిల్ చైనానే కొంటుంది. అది మొత్తం యువాన్లలోనే చెల్లిస్తుంది. రష్యా నుంచి పెద్ద ఎత్తున ఆయిల్ కొంటుంది, అది యువాన్లలోనే చెల్లిస్తుంది. ఈ మధ్య ఇరాన్ ప్రభుత్వము ఒక ఆదేశం కూడా జారీ చేసింది. ఇరాన్ నుంచి ఎవరు ఆయిల్ కొన్నా కూడా డాలర్లలో ఉండకూడదు, ట్రేడ్ యువాన్లలో జరపాలి అని. ఒక రకంగా పెట్రో డాలర్కు పోటీగా పెట్రో యువాన్ ఎమర్జ్ అవుతుంది. స్టిల్ చాలా లాంగ్ డిస్టెన్స్ ఉంది, బట్ ఇప్పటికైతే ట్రెండ్ కనబడుతుంది. అనేక దేశాలతో చైనా అగ్రిమెంట్లు కుదుర్చుకుంటోంది యువాన్లలోనే ట్రేడ్ జరపడానికి. వాస్తవంగా చైనానే కాదు, మన దేశం కూడా రూపీలో ట్రేడ్ జరిపే ప్రయత్నం మొదలుపెట్టింది. అంటే ఓవరాల్గా ఇప్పుడు ఇరాన్ పైన వార్, అంతకుముందు ఉక్రెయిన్ పై రష్యా జరిపిన వార్ నేపథ్యంలో రష్యా పైన శాంక్షన్స్, ఈ రెండు కూడా డీడాలరైజేషన్ వైపుగా, అంటే డాలర్ కాకుండా ఇతర రూపాల్లో ట్రేడ్ గురించి ఆలోచించడం మొదలుపెట్టారు. ఈవెన్ ట్రేడ్లోనే కాదు, ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్లో కూడా డాలర్లపై ఆధారపడడం తగ్గించుకోవడం ప్రపంచంలో అన్ని దేశాలు మొదలుపెట్టాయి, మనమే కాదు. స్టిల్ డాలర్ రీన్ సుప్రీం. మీకు ఫారిన్ ట్రేడ్ శాంక్షన్స్లో కానీ, అలాగే ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్లో కానీ, ఫారిన్ పేమెంట్ సెటిల్మెంట్స్లో కానీ స్టిల్ డాలర్ది ఆధిపత్యం. కానీ ట్రెండ్ డైరెక్షన్ చూస్తే క్లియర్గా పడిపోతుంది. ఇది ఒక మంచి అవకాశం. చైనా ఎలా అయితే పెట్రో యువాన్ గ్లోబల్ కరెన్సీగా రంగంలోకి తెస్తుందో, మన దేశం కూడా రూపీని ఇంటర్నేషనలైజ్ చేసే ప్రయత్నాలు మొదలుపెట్టింది. దీన్ని మరింతగా పెరగాలి. ఎందుకంటే వై షుడ్ ఓన్లీ డాలర్ బి ద గ్లోబల్ కరెన్సీ? ఇప్పుడు యువాన్ కూడా గ్లోబల్ కరెన్సీ. ఇప్పుడు డాలర్ లాగా ఒక్క కరెన్సీ గ్లోబల్ కరెన్సీగా ఉండదు. ఖచ్చితంగా అనేక మల్టిపుల్ కరెన్సీస్ ఎమర్జ్ అవుతుంది. ఎందుకంటే ప్రపంచంలో మల్టీపోలారిటీ స్టార్ట్ అయితే, ఎలాగైతే ప్రపంచంలో ఏకధ్రువ అగ్రరాజ్యం యూనిపోలార్ వరల్డ్ పై మల్టీపోలార్ వరల్డ్ ఎమర్జ్ అయితే, కరెన్సీ సిస్టమ్ కూడా మల్టీపోలారిటీ మొదలవుతుంది. అప్పుడు డాలర్ ఆధిపత్యం ఉన్న ఒక యువాన్ ఎలా అయితే ఎమర్జ్ అవుతుందో, మనం కూడా మన రూపీని కూడా గ్లోబల్ కరెన్సీగా ఎందుకు అభివృద్ధి చేయకూడదనే ప్రశ్న ముందుకు వస్తుంది. వాస్తవంగా ఇప్పటికే రిజర్వ్ బ్యాంక్ ఆ ప్రయత్నాలు మొదలుపెట్టాయి, దాని వివరాలు కూడా నేను చెప్తాను. కానీ ఫస్ట్గా మనకు అర్థం కావాల్సింది, డాలర్ పట్ల విశ్వాసం సన్నగిల్లుతోంది. ఇప్పుడు ఉదాహరణకు ఉక్రెయిన్ వార్ రావడంతోనే డాలర్ పేమెంట్ సిస్టమ్ అయిన స్విఫ్ట్ నుంచి రష్యాను బ్యాన్ చేశారు.
అంటే సొసైటీ ఫర్ వరల్డ్ వైడ్ ఇంటర్ ఫైనాన్షియల్ పేమెంట్ టెలికమ్యూనికేషన్ సిస్టమ్ అని, ఇంటర్ ఫైనాన్షియల్ టెలికమ్యూనికేషన్ సిస్టమ్. అంటే ఇది డాలర్ డామినేటెడ్ సిస్టమ్. దీని నుంచి రష్యాను ఎప్పుడైతే బ్యాన్ చేశారో రష్యాతో ట్రేడ్ ఎవరు జరపకుండా చేస్తామని అమెరికా అనుకున్నది. కానీ రష్యా ఏం చేస్తోంది, చైనాకు దగ్గరైంది. చైనా వాళ్ళు దీనికి పోటీగా, ఈ స్విఫ్ట్కు పోటీగా క్రాస్ బార్డర్ ఇంటర్ బ్యాంక్ పేమెంట్ సిస్టమ్ అని క్రిప్స్ను ప్రమోట్ చేస్తున్నారు. సో ఆ క్రిప్స్ ద్వారా రష్యా ట్రేడ్ చేస్తుంది. అందువల్ల ఇదొక మంచి అదునైన అవకాశం. సో ఇండియా చేస్తున్న ప్రయత్నాలు అంటే హౌ ఇండియా ఈజ్ ఇంటర్నేషనలైజింగ్ రూపీ, దాని ఎఫర్ట్ ఎక్కడి దాకా వచ్చింది అనేది చెప్పే ముందు ప్రపంచం డాలర్ పైన ఆధారపడడం ఎలా తగ్గుతుంది మీకు ఫస్ట్ మీకు అమెరికన్ గవర్నమెంట్ ట్రెజరీస్ ఫారిన్ ఇన్వెస్టర్ల వాటా ఎంత అంటే అమెరికన్ ఎకానమీ పైన డాలర్ పైన ఫారిన్ నేషన్స్ ఫారిన్ ఇన్వెస్టర్స్కు ఉన్న కాన్ఫిడెన్స్కు ఇదొక ఇండికేటర్. అంటే మనకు అమెరికన్ ఎకానమీ నమ్మకం ఉంటేనే అమెరికన్ గవర్నమెంట్ బాండ్లలో ట్రెజరీ బిల్స్లో ఇన్వెస్ట్ చేస్తుంటారు. ఒక రకంగా గవర్నమెంట్ బాండ్ ట్రెజరీ బిల్ అంటే అమెరికా ప్రభుత్వం దగ్గర మనం ఇన్వెస్ట్ చేసినట్టు. సో అవన్నీ డాలర్ రూపంలో ఉంటాయి. మీకు 2014లో అకార్డింగ్ టు ద డేటా బై ఫెడరల్ రిజర్వ్, అమెరికన్ సెంట్రల్ బ్యాంక్, మన ఆర్బీఐ లాంటి సెంట్రల్ బ్యాంక్, అక్కడ యుఎస్ ఫెడరల్ రిజర్వ్, ఫెడ్ అంటారు. సో ఐఎమ్ జస్ట్ కోటింగ్ ద ఫెడ్ డేటా. 2014లో అమెరికన్ గవర్నమెంట్ ట్రెజరీస్లో ఫారిన్ ఇన్వెస్టర్ల వాటా 50% ఉండే, 50%. అంటే ఒక మీకు $9 ట్రిలియన్ మేరకు అమెరికా ట్రెజరీ బిల్లులో మొత్తం, అంటే అమెరికా ప్రభుత్వ బాండ్లు, అంటే ఒక రకంగా అమెరికాకు అప్పించింది మనం. సో ఇలా అప్పించింది మొత్తం $9 ట్రిలియన్. సో ఈ ట్రెజరీ బిల్స్ ద్వారా అప్పించింది. మీరు యాక్చువల్గా అమెరికా అప్పు ఇంకా చాలా ఎక్కువ ఉంటుంది. ఈ ట్రెజరీ బిల్స్ ద్వారా తీసుకున్న అప్పే $9 ట్రిలియన్. ఇందులో 50% 2014లో ఫారిన్ ఇన్వెస్టర్స్ ఉన్నాయి. ఇప్పుడు అది 32% పడిపోయింది. అంటే క్లియర్గా డాలర్ రూపంలో అమెరికా ప్రభుత్వ బాండ్లలో పెట్టుబడి పెట్టడానికి ఫారిన్ ఇన్వెస్టర్స్ వెనుకంజ వేస్తున్నారు. ఇక సెకండ్ పాయింట్, ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్. ఫస్ట్ పాయింట్లో మీకు అమెరికన్ ప్రభుత్వ బాండ్లు ట్రెజరీ బిల్స్లో ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ గురించి చెప్పాను. ఇప్పుడు ప్రతి దేశము ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ని పెట్టుకుంటుంది. ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ అంటే డాలర్లకు కావచ్చు, యూరోలు కావచ్చు, యువాన్లు కావచ్చు, మీకు గోల్డ్ కావచ్చు, ఇవన్నీ కూడా ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ కిందకే వస్తాయి. విదేశీ మారక ద్రవ్య నిల్వలు అంటారు. ఇందులో ఎక్కువ భాగం డాలర్లే ఉంటాయి, ఎందుకంటే ప్రపంచ వాణిజ్యంలో డాలర్ ఆధిపత్యం ఉండడం వల్ల. కానీ ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ కూడా డాలర్లలో ఉంచుకోవడం తగ్గుతుంది. కారణం ఏంటంటే అమెరికా డాలర్ను ఆయుధంగా మార్చుకుంది. ఇప్పుడు ఉదాహరణకు రష్యా దగ్గర డాలర్లు ఉన్నాయి. అమెరికా వాడు ఏం చేశాడు, ఉక్రెయిన్ వార్ మొదలుతోనే ఆ డాలర్లు వాడకుండా చేసి పడేశాడు. అలాగే ఇరాన్తో ట్రేడ్ చేయాలంటే డాలర్లు వాడకుండా చేసి పడేశాడు. దాంతో ఇరాన్తో ట్రేడ్ అయిపోయింది. మీకు ఆఫ్ఘనిస్తాన్ ప్రభుత్వానికి కూడా కొన్ని వందల కోట్ల డాలర్లు అమెరికన్ బ్యాంకుల్లో ఉన్నాయి. అవన్నీ తాలిబాన్కు స్తంభింపజేసి పడేశారు. సో ఇలా కంటిన్యూస్గా డాలర్ను వెపనైజ్ చేసుకోవడం వల్ల డాలర్ రూపంలో మనం ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్ దాచుకున్న సమయానికి వాడుకోలేమన్న భయం మొదలైంది. అందువల్ల ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ డైవర్సిఫై చేసుకోవడం మొదలైంది. మీకు డేటా చెప్తున్నాను. అకార్డింగ్ టు IMF, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్, కరెన్సీ కాంపోజిషన్ ఆఫ్ అఫీషియల్ ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్, COFER అంటారు. కరెన్సీ కాంపోజిషన్ ఆఫ్ అఫీషియల్ ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్, IMFకు చెందిన కాఫర్ డేటా ప్రకారము 2017లో ప్రపంచ దేశాల ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్లో, అంటే ప్రపంచ దేశాలు నిల్వ పెట్టుకున్న విదేశీ మారక ద్రవ్యంలో 64% డాలర్ల రూపంలోనే ఉండేది. అది కాస్త ఇప్పుడు 2024-25 ఫైనాన్షియల్ ఇయర్ చివరికి వచ్చేసరికి లాస్ట్ క్వార్టర్లో 56.7% పడిపోయింది. స్టిల్ మోర్ దెన్ హాఫ్ ఆఫ్ ద వరల్డ్స్ ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ ఆర్ ఇన్ డాలర్స్. కానీ డైరెక్షన్ చాలా క్లియర్గా తగ్గిపోతుందని దానికి ఉదాహరణ. ఇక థర్డ్ పాయింట్, మరి ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్లో డాలర్ వాటా తగ్గితే మరి దేని వాటా పెరగాలి? ఏదో పెరగాలి కదా. బాగా పెరిగింది గోల్డ్ వాటా. మీకు 2015లో వరల్డ్స్ ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్లో 10% గోల్డ్ రూపంలో ఉండేది. అది కాస్త డబుల్ కనెక్ట్ అయిపోయి ఇప్పుడు 23% పెరిగింది. మన సెంట్రల్ బ్యాంక్స్ అంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లాంటి ప్రపంచ దేశాల సెంట్రల్ బ్యాంకులు పెద్ద ఎత్తున గోల్డ్ కొనడం మొదలైంది. బంగారం ధరలు పెరగటానికి అది కూడా ఒక ముఖ్య కారణం అని నేను చాలాసార్లు చెప్పాను. సో క్లియర్గా డాలర్
తగ్గడం, డాలర్ పై నమ్మకం, గోల్డ్ పైన నమ్మకం పెరిగింది. ఇతర దేశాల కరెన్సీలు కూడా పెరిగాయి, కానీ ముఖ్యంగా డాలర్ రూపంలో ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ గణనీయంగా తగ్గడంతో గోల్డ్ రూపంలో ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ గణనీయంగా పెరిగాయి. ఇప్పటిదాకా ప్రపంచ దేశాలు డాలర్ పైన ట్రేడ్ కొరకు, ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ కొరకు, మీకు ఇన్వెస్ట్మెంట్ కొరకు డాలర్ పైన ఆధారపడడం ఎలా తగ్గాయో గణాంకాలతో సహా మీకు చెప్పాను, విత్ వెరీ అథెంటిక్ స్టాటిస్టిక్స్ సోర్స్ ఫ్రమ్ యుఎస్ ఫెడరల్ రిజర్వ్ అండ్ ఐఎంఎఫ్. మరి ఇలాంటప్పుడు సహజంగా మీకు ప్రపంచ దేశాలు ఇతర మార్గాలను అన్వేషించడం మొదలుపెట్టారు. నేను స్టార్టింగ్లో చెప్పినట్లు చైనా యువాన్లలో ట్రేడ్ చేయడం మొదలుపెట్టింది. భారతదేశం కూడా రూపీలో ట్రేడ్ చేయడం మొదలుపెట్టారు. వెరీ మోడస్ట్ బిగినింగ్, బట్ వెరీ సిగ్నిఫికెంట్ బిగినింగ్. మీకు జూలై 2025 నుంచి మీకు భారతదేశం ఏ రకంగా రూపీని ఇంటర్నేషనలైజ్ చేయడానికి ప్రయత్నాలు చేస్తుందో ఇప్పుడు వివరంగా చెప్తాను. ఒకటి, జూలై 2025 నుంచి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఫారిన్ ట్రేడ్ను ఇన్వాయిస్ అంటే ట్రేడ్ను సెటిల్ చేయడము, ట్రేడ్ను పేమెంట్స్ సెటిల్ చేయడము అంతా కూడా రూపీలో జరగటానికి అనుమతించింది. సో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అఫీషియల్లీ పర్మిటెడ్ ఫారిన్ ట్రేడ్. ఇక్కడ నుంచి ఎక్స్పోర్ట్ చేసే వాళ్ళు రూపీలో డబ్బులు తీసుకోవచ్చు, మనం ఇంపోర్ట్ చేసుకునే వాళ్ళు అటుసారి ఒప్పుకుంటే రూపీలో చెల్లించవచ్చు. సో ఫారిన్ ట్రేడ్ ఈజ్ నౌ ఇన్వాయిస్ అండ్ సెటిల్ ఇన్ రూపీస్ సిన్స్ జులై 2025. దీనికి ప్రాతిపదిక ఏంటంటే 2022లో రష్యన్ వార్ అండ్ యుక్రెయిన్ మొదలయ్యాక రష్యాను నేను మొదట్లో చెప్పినట్టు డాలర్ పేమెంట్ సిస్టమ్ నుంచి అమెరికా సస్పెండ్ చేశాక మనం రష్యన్ ఆయిల్ కొంటూ పోయాం. అప్పుడు అనివార్యంగా మనం రూపీస్లో పేమెంట్ చేయడం మొదలుపెట్టాం. సో రూబుల్ ట్రేడ్ స్టార్ట్ అయింది. సో అది 2025 జూలైకి వచ్చే వరకు టోటల్ ఏ కంట్రీతోనైనా ఫారిన్ ట్రేడ్ జరపటానికి రూపీస్లో అనుమతించారు. ఇది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తీసుకున్న మొదటి సిగ్నిఫికెంట్ స్టెప్ టువర్డ్స్ ఇంటర్నేషనలైజేషన్ ఆఫ్ రూపీ. సెకండ్ పాయింట్, ఎప్పుడైతే ఇంటర్నేషనల్ ట్రేడ్ను రూపీస్లో అనుమతించడం మొదలుపెట్టామో ఒక్క రష్యాతోనే కాదు, వివిధ దేశాలతో బైలేటరల్ ట్రేడ్ రూపీలో జరుపుకోవటానికి, లోకల్ కరెన్సీలో జరుపుకోవటానికి మనం ఒప్పందాలు చేసుకోవడం మొదలుపెట్టాం. ఉదాహరణకు మీకు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఇండోనేషియా, అలాగే మాల్దీవులతో భారతదేశం ఒప్పందం చేసుకుంది. బైలేటరల్ ట్రేడ్ అంటే రెండు దేశాల మధ్య జరిగే వాణిజ్యము లోకల్ కరెన్సీలో జరుగుతుంది, బైపాసింగ్ డాలర్. సో డిసెంబర్ 23 నుంచి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా క్రాస్ బార్డర్ సెటిల్మెంట్ అంటే ఇతర దేశాలతో చేసుకునేటువంటి సెటిల్మెంట్స్ను రూపీస్లో చేసుకోవడం మొదలుపెట్టాను, అనుమతించాను. దీని ఫలితంగా మీకు 2026 జనవరి వరకున్న డేటా చెప్తున్నాను. మీకు 2025 ఏప్రిల్ టు 26 జనవరి ఈ 10 months పీరియడ్లో ఇండియా చేసిన ఎగుమతులు రూపాయల్లో చేసిందంతో తెలుసా? 2.64 lakh crores, 2,64,000 కోట్ల రూపాయల విలువైన ఎక్స్పోర్ట్స్, గూడ్స్ అండ్ సర్వీసెస్ ఎక్స్పోర్ట్స్ మనం రూపీస్లో చేశాం. ఇది టోటల్ ఇండియన్ ఎక్స్పోర్ట్స్లో 6.18%, వెరీ మోడెస్ట్. ఇప్పుడు భారతదేశం చేసే మొత్తం ఎగుమతుల్లో కేవలం 6% మనం రూపీస్లో చేస్తున్నాం. బట్ ఇట్స్ ఎ వెరీ గుడ్ బిగినింగ్. మీకు 2023-24 నుంచి కన్సిస్టెంట్గా ఇది అరౌండ్ 5.8 to 5.9% మధ్యలో ఉంది. ఈసారి 25-26లో హయ్యెస్ట్గా ఫస్ట్ 10 monthsలోనే 6% దాటింది. మనం ఎక్స్పోర్ట్ చేసినప్పుడు రూపీస్లో ఇన్వాయిస్ చేయడమే కాదు, రూపీస్లో పేమెంట్ తీసుకోవడానికి రెడీ కావడమే కాదు, మనం ఇంపోర్ట్ చేసుకునేటప్పుడు కూడా రూపీస్లో చెల్లిస్తున్నాం. ఎందుకంటే ఎక్స్పోర్ట్ చేసినప్పుడంటే మన చేతిలో ఉంటుంది, మనం రూపీస్లో అడిగితే రూపీస్లో ఇచ్చేవాడు ఇస్తాడు. కానీ మనం ఇంపోర్ట్ చేసుకునేటప్పుడు ఇతర దేశాలకు మనం పే చేయాలి. ఆ విదేశీ కంపెనీలు, విదేశీ ట్రేడర్లు రూపాయల్లో తీసుకోవడానికి అంత సులభంగా ముందుకు రారు. కానీ ఎప్పుడైతే రూపీ ఇంటర్నేషనలైజేషన్కి ఒక ప్రయత్నం మొదలైందో, ఈవెన్ ఇంపోర్ట్స్లో కూడా రూపీలో చేసుకునే ఇంపోర్ట్స్ పెరిగాయి. మీకు ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ ఇండియన్ టోటల్ ఇంపోర్ట్స్లో 4.69% మీరు రూపాయలో జరుగుతుంది. అంటే అరౌండ్ 6% ఆఫ్ ఎక్స్పోర్ట్స్ రూపాయలో జరిగితే అరౌండ్ 5%, లిటిల్ లెస్ దెన్ 5% ఆఫ్ ఇంపోర్ట్స్ కూడా ఇవాళ రూపీస్లో జరుగుతుంది. ఫిఫ్త్ పాయింట్, మరి ఈ ట్రేడ్ అంతా మనం ఎక్స్పోర్ట్ చేసేటప్పుడు రూపీస్లో పేమెంట్ తీసుకుంటున్నాం, ఇంపోర్ట్ చేసేటప్పుడు రూపీస్లో పేమెంట్ ఇస్తున్నాం. మరి దీనికి బ్యాంకింగ్
డైనమిక్స్ కూడా బ్యాంకింగ్ ఫెసిలిటేషన్లో కావాలి. అందుకే మీకు February 2025 నాటికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 30 కంట్రీస్లో 123 బ్యాంక్స్కు 150 స్పెషల్ రూపీ అకౌంట్స్ తెరవటానికి అనుమతించింది. చూడండి, ఇప్పటికీ ప్రపంచంలో 30 దేశాల్లో 123 విదేశీ బ్యాంకులు, 156 స్పెషల్ రూపీ అకౌంట్స్, 30 ట్రేడింగ్ పార్ట్నర్స్లో 123 ఫారిన్ బ్యాంక్స్, 156 అకౌంట్స్ రూపీ అకౌంట్ తెరిచారు. అంటే ఈ ప్రాసెస్ కూడా అంటే కేవలం ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ రూపాయల్లో తీసుకుంటామంటే సరిపోదు, దానికి కావలసిన బ్యాంకింగ్ వ్యవస్థ కూడా అందుబాటులో ఉండాలి. ఆ వ్యవస్థను కూడా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తీసుకొచ్చింది. సో కంక్లూడింగ్గా మనకు అర్థం కావాల్సింది, డాలర్పై ప్రపంచం ఆధారపడడం తగ్గుతూ వస్తుంది. స్టిల్ ప్రపంచ ఎకానమీ పైన డాలర్దే ఆధిపత్యం అయినప్పటికీ కూడా వివిధ రూపాల్లో దేశాలు డాలర్కు ఆల్టర్నేటివ్స్ వెతుకుతున్నాయి. ఇంకా చాలా దూరంగా ఉండవచ్చు మనం డాలర్పై ఆధారపడడం పూర్తిగా తగ్గాలంటే. కానీ ఖచ్చితంగా ఆల్టర్నేట్ టు డాలర్స్ ఆలోచించడం మొదలైంది. డీడాలరైజేషన్ కాకపోయినా అదర్ దెన్ డాలర్స్ ఆలోచన మొదలైంది. ఇది రైట్ ఆపర్చునిటీ. అటు చైనాకు కూడా యువాన్లను ఇంటర్నేషనలైజ్ చేసే ప్రయత్నం చేస్తోంది. ఇండియా, మనం కూడా భారతదేశం, మన రిజర్వ్ బ్యాంక్, భారత ప్రభుత్వం కూడా రూపీని ఇంటర్నేషనలైజ్ చేసే ప్రయత్నాలు గత కొన్నేళ్ళుగా మొదలయ్యాయి. ఇది మరింతగా పెరగాలి. విల్ హోప్ ఏ డే విల్ కమ్ వేర్ ఇండియన్ రూపీ విల్ ఆల్సో బి వాల్యూడ్ లైక్ ఎ డాలర్. ఇలా డాలర్ తీసుకున్న ప్రపంచంలో ఎక్కడికి పోయినా మనం ట్రాన్సాక్షన్ చేయొచ్చు. లెట్ us హోప్ రూపీ తీసుకొని ఎక్కడికి పోయినా కూడా ట్రాన్సాక్షన్ చేసే స్థాయికి మన ఇండియన్ కరెన్సీ ఎదగాలని ఆశించుదాం.